తాడి దన్నేవాడు ఉంటే వాడి తల దన్నేవాడు ఒకడు ఉంటాడు అంటారు. క్రైస్తవ దేశాలంటే అమెరికా, యూరప్ దేశాలు ఏం చేస్తుంటాయి, ముస్లిం దేశాల్లో చిచ్చు పెట్టి చలి కాచుకుంటుంటాయి. ఇరాక్, ఇరాన్ల మధ్య చిచ్చు పెట్టి ఇరాక్లో ఆయిల్ మింగేస్తుంది. వెనుజులాలో అంతర్గత సంఘర్షణ సృష్టించి అక్కడ ఆయిల్ మింగేస్తుంది. అలాగే ఆఫ్రికాలో అంతే, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి అక్కడ చివరికి సంపాదించుకుంటుంది. అట్లాగే ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశాల్లో తమ మతాన్ని ముందు పెట్టి విద్య, వైద్యం, సేవా పేరుతో అక్కడ మత మార్పిళ్ళు చేస్తూ ఉంటారు. తద్వారా తమ మతరాజ్యాలుగా మలుచుకునేటటువంటి పనులు చేస్తుంటారు. వీళ్ళకి సరైన మొగుళ్ళు ఎవరు తయారయ్యారంటే ఇస్లామిక్ రెజీమ్కి సంబంధించిన వాళ్ళు. క్రైస్తవ దేశాల్ని ఇస్లామిక్ దేశాలుగా మార్చేస్తున్న చరిత్ర ఇప్పుడు ఎవరికన్నా ఉందంటే వివిధ మత దేశాలలో సాధ్యమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇటు నార్త్ ఆఫ్రికా దగ్గర నుంచి, ఈజిప్ట్ దగ్గర నుంచి, స్పెయిన్ దగ్గర నుంచి, పోర్చుగల్ దగ్గర నుంచి 1 by 1 కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళు ఎప్పుడైతే ఈ క్రైస్తవ దేశాల్లోకి చొరబడి అక్కడ వీళ్ళ గుత్తాధిపత్యం సాధించగానే జిజియా పన్నులు కూడా వసూలు చేస్తున్నా. అంటే నువ్వు ముస్లిం మతంలోకి మారకపోతే కనుక పన్ను కట్టు. ఇదివరకు మన దగ్గర అట్లాగే వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే బిల్ వార్నర్ ఎవరైతే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ పొలిటికల్ ఇస్లాం సిటీస్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చనిపోయినటువంటి వాళ్ళు, ఈ ఇస్లామిక్ శక్తులు, ఉగ్రవాద శక్తులు కావచ్చు, చొరబాటు శక్తులు కావచ్చు, వాళ్ళ చేతుల్లో చనిపోయిన వాళ్ళు 60 మిలియన్ల క్రిస్టియన్స్, 80 మిలియన్స్ హిందూస్, 10 మిలియన్ల బుద్ధిస్టులు, 120 మిలియన్ల ఆఫ్రికన్లు. అదే సందర్భంలో క్రైస్తవ దేశాలు బ్రోటల్లీ ముస్లిం దేశాలుగా మారిపోయినాయి. సిరియా, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్ట్, లిబియా, తునీషియా, అల్జీరియా, మొరాకో. ఇది ఇప్పుడు ఇలాంటి ఒక క్రూసేడ్, అంటే మత యుద్ధమే జరుగుతోంది ప్రపంచంలో అన్నది వీళ్ళ స్టడీలో బయటకు వచ్చింది.